గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. దిస్ ఈస్ ద టైగర్ వెంకటేష్. సో మనం ప్లాన్ చూపించిన తర్వాత జాయిన్ అవ్వడానికి ప్రజలకు ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేయగలుస్తున్నామా? ఇంకో విధంగా మాట్లాడుకుంటే 10 మందిలో 8 మందిని మనం జాయినింగ్ చేయించగలుస్తున్నామా? ఈ టాపిక్ మాట్లాడడము ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లేదా టీమ్ బిల్డింగ్ బిజినెస్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్. మనం ఈ బిజినెస్లో జాయినింగ్ అనే ప్రాసెస్ని నేర్చుకుంటే, అందులో మాస్టరీ చేసేస్తే ఈ బిజినెస్లో ఏ శక్తి మనలను సక్సెస్ కాకుండా ఆపలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మనతో జాయిన్ అయిపోతారు. టీంని తయారు చేసి గెలుస్తాం. మనం లీడర్గా అవుతాము. మనకి ఫాలోవర్స్ ఉంటారు. మనము అచీవ్ చేసేస్తాము. కానీ జాయినింగ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటే దాని అర్థము మనం సక్సెస్ అవ్వడం లేదని మాట. అందుకే ఈ టాపిక్ మీద మాట్లాడదాము. ఓకేనా? సో క్లోజింగ్ ఎలా చేయాలి? క్లోజింగ్లో చాలా ముఖ్యమైన విషయము ఎలా ఎమర్జెన్సీని క్రియేట్ చేయాలి. క్లోజింగ్లో ఎమర్జెన్సీని క్రియేట్ చేయడం నేర్చుకుంటే 10 మందిలో 8 మంది ఈజీగా జాయిన్ చేయించవచ్చు. జాయినింగ్ అయిపోతారు. మనం నేర్చుకుంటేనే మన టీంకి నేర్పించడం అవుతుంది. మనం ఎలాంటి గ్రోత్ కోరుకుంటామో ఆ జబర్దస్త్ గ్రోత్ని మనము టీం నుండి పొందొచ్చు. ఒక కొత్త ఆలోచనతో, మంచి మార్పుతో మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఏమేమి తప్పులు చేస్తున్నామో అవతల వ్యక్తికి డెసిషన్ అడగాలి. ఆ డెసిషన్ని, ఆ నిర్ణయాన్ని పూర్తిగా రిజల్ట్లోకి ఎలా మార్చాలి, మనం పూర్తి కష్టాన్ని ఫలితంలోకి ఎలా మార్చాలి, ఈ ప్రాసెస్లో మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులను కూడా తెలుసుకుంటూ ఇవన్నీ విషయాలు మనం డిస్కస్ చేద్దాము. సో పాయింట్ నెంబర్ 1, మైండ్ సెట్. మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. మన ప్లాన్ చూపించిన తర్వాత ఏం చేస్తున్నాం? మళ్ళీ వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం, ఫాలో అప్ చేయడానికి వెళ్తున్నాం, అర్థం చేయించడానికి వెళ్తున్నాం, పాజిటివ్ చేయించడానికి వెళ్తున్నాం. కానీ జాయిన్ చేయించడానికి మనం వెళ్ళడం లేదు. అందుకే మనం ఎమర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి. మనం ముందు మైండ్ సెట్ చేసుకోవాలి. ఈ బిజినెస్ 5 సంవత్సరాల్లో సక్సెస్ అయ్యే బిజినెస్, 50 సంవత్సరాలు కాదు అని ముందు మన మైండ్లో మనము ఎమర్జెన్సీని క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యము. మనం ఆలోచించాలి, రిజల్ట్ తీసుకోవాలి. అలాగే మార్కెట్ లా ఆఫ్ యావరేజ్ మెంటాలిటీని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 100 మందిలో 90 మంది నో అంటారు. ఇది ఎప్పుడూ మన మైండ్లో ఉండాలి. అయినా నేను ముందుకు వెళ్తాను అనే మన మైండ్లోకి మనమే మైండ్ సెట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఫాలో అప్ చేస్తాను, క్లోజింగ్ చేస్తాను, నా దగ్గర ఉన్న ఆయుధాలు అన్నిటినీ ఉపయోగిస్తాను. ఈ వ్యక్తిని ఎలా అయినా జాయినింగ్ చేసేస్తాను అని మన మైండ్ సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం చేయగలుగుతాం. మనం కలవడానికి వెళ్ళకూడదు, ఫాలో అప్ చేయడానికి వెళ్ళకూడదు, మన కంపెనీ గురించి పాజిటివ్గా చెప్పడానికి మనం వెళ్ళట్లేదు, నెట్వర్క్ గురించి వివరించడానికి మనం వెళ్ళట్లేదు. కేవలం రిజల్ట్ తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్ బిజినెస్ ఇది. రిజల్ట్ క్రియేట్ చేయకపోతే మనం ఎలాంటి మనీని కూడా పొందలేము. అంటే మనం రిజల్ట్ని క్రియేట్ చేయకపోతే మనం ఎలాంటి మనీని పొందలేము. రిజల్ట్ చేసేస్తేనే మనం మనీ పొందగలుగుతాం, ముందుకు వెళ్ళగలం. అందుకే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్. అందుకే మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీరు జాయిన్ చేయించడానికి వెళ్తున్నారు, కానీ మీకే ఒక తెలియని భయం ఉంటుంది. వీళ్ళు ఏమైనా అనుకుంటారా, రివర్స్ అయిపోతారా, నెగిటివ్ అయిపోతారా,
ఎందుకులే అని జాయినింగ్ అవుతారో లేదో అని అవుతారో లేదో అని ఒక మధ్యస్థ స్థితిలో మన మైండ్ ఉండిపోతుంది. అతను ఎస్ అనొచ్చు అవతల వ్యక్తి, లేదంటే నో అనొచ్చు. కానీ మధ్య పొజిషన్లో అంటే కోమా పొజిషన్లో ఉంచకూడదు. మనిషి బతికి ఉండాలి లేదా చనిపోవాలి. మధ్య పొజిషన్ అంటే కోమా. ఎవరైతే కోమాలో ఉంటారో వాళ్ళందరినీ పాపం ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేచి మాట్లాడలేరు, అలాగని చనిపోరు. అందుకే కోమా సిచ్యువేషన్లో ఉంచకూడదు. ఇతను చేయడు లేదా ఇతన్ని ఎలా అయినా జాయిన్ చేయించి తీరుతాను అనే మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మనం రిజల్ట్ని పొందడానికి అవుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, బిగినింగ్ ఆఫ్ ప్లాన్ షో. మనము ప్లాన్ ఎలా మొదలు పెట్టాము, ప్లాన్ క్లోజింగ్ ఎంత బాగా చేస్తాము, క్లోజింగ్లో ఎమర్జెన్సీని క్రియేట్ చేయగలుగుతున్నామా లేదా అన్నది మన బిగినింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓపెనింగ్ అన్నది సరైన విధంగా చేయకపోతే క్లోజింగ్ ఫెయిల్ అయిపోతుంది. క్లోజింగ్ అనేది ఒక రకమైన యుద్ధం లాంటిది. అంటే మనకి మన ప్రాస్పెక్ట్కి మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం. ఈ యుద్ధంలో గెలవాలి అంటే మన దగ్గర సరైన ఆయుధం ఉండాలి. ఆ ఆయుధమే మనం ప్లాన్ బిగినింగ్లో మన ప్రాస్పెక్ట్కి చూపించే ముందు అతని పర్పస్ని కనిపెడతాం కదా, అదే ఈ బిజినెస్లో ఆయుధం మనం గెలవడానికి. అంటే అతని పర్పస్ ఏంటి, అతని డ్రీమ్ ఏంటి, లేదంటే అతని నీడ్ ఏంటి, లేదా అతనికి ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉందా, అది కావచ్చు. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒక సొల్యూషన్ లాగా మనం ఈ ప్లాన్ని చూపించాలి. లేదా అతను తన జీవితంలో ఏదైనా సాధించాలి, ఒక స్థితికి చేరుకోవడానికి ఒక అవకాశంగా, ఒక మార్గంగా మనం ఈ ప్లాన్ని చూపించాలి. అందుకే ప్లాన్ ఓపెనింగ్ జబర్దస్త్గా లేకపోతే క్లోజింగ్లో ఎమర్జెన్సీని మనం క్రియేట్ చేయలేము. మనం క్లోజింగ్ చాలా వీక్ అయిపోతుంది. మన దగ్గర చెప్పడానికి విషయాలు ఏమీ ఉండవు, మన దగ్గర ఆయుధాలు ఏమీ ఉండవు. మన క్లోజింగ్లో ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ప్లాన్లో బిగినింగ్ మనం ఎలా చేయాలి, ప్లాన్ చూపించకుండా జాయినింగ్ ఎలా చేయాలి అన్న విషయాలు గతంలో నేను తెలియజేశాను. ఒక వీడియో రూపంలో కూడా మీకు అందజేశాను. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయండి. నాకు కొంతమంది లీడర్స్ ఫోన్ చేసేది, మన టీమే కాదు వేరే టీం లీడర్స్ కూడా ఫోన్ చేసి, అందులో టెక్నిక్ చాలా మంచిగా ఉన్నాయండి, నాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్ అని నాకు చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా అడాప్ట్ చేయండి, మీ టీంలో కూడా నేర్పించండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, చాలా చాలా కఠినమైనది, డిసిషన్ అంటే నిర్ణయము. చాలామంది ప్లాన్ చెప్పేస్తారు కానీ అవతలి వ్యక్తి యొక్క నిర్ణయం ఏమిటి అని తెలుసుకోరు, అతని డెసిషన్ ఏంటి అని తెలుసుకోరు. ప్లాన్ చెప్పిన తర్వాత డెసిషన్ని, నిర్ణయాన్ని అడగరు. అంటే అవతల వారు వద్దు అనేస్తారేమో అనే భయం. కొంతమంది అవతల వారికి నిర్ణయాన్ని వీళ్ళే చెప్పేస్తుంటారు, స్టార్ట్ చేసేస్తారులేండి అని. ఈరోజు ప్రాక్టికల్గా డెసిషన్ని ఎలా అవతల వ్యక్తిని అడగాలి, కానీ ఒక నియమము ఇక్కడ ఉంది. ప్లాన్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాన్ని అడగాలి. అడగడానికి ముందు వాళ్ళకి మోటివేషన్ చెయ్యాలి. ఎందుకంటే మనిషి ఒక టీ పొడి లాంటి వాడు. మళ్ళీ చెప్తున్నాను, మనిషి ఒక టీ పొడి లాంటి వాడు. ఎంతవరకు వేడి చెయ్యమో అంతవరకు దాని రంగు వదలదు. మనం ప్లాన్ చూపించక ముందు ఓపెనింగ్లో ఆడే మాటలకు, అంటే మనం 95% లైఫ్ స్టైలు, 5% లైఫ్ స్టైలు గురించి మనం ఆడే మాటలకు మంచి మోటివేషన్ అవుతారు. వాళ్ళ పర్పస్ క్లియర్ అయిపోతుంది. మన ఈ అవకాశాన్ని
ఎందుకు చూడాలి, ఎందుకు నేను వినాలి. ఆ తర్వాత మనం టెక్నికల్ మాటలు, విషయాలు, కంపెనీ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, పే అవుట్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ విన్న తర్వాత మొదట మన ఓపెనింగ్ 10 నిమిషాలు ముందు మాట్లాడిన మాటలు అన్నీ అతను మర్చిపోతారు. అందుకే క్లోజింగ్లో మళ్ళీ మోటివేషన్ చేయాలి. చూడండి సార్, మనం మీటింగ్కి ముందు మాట్లాడుకున్నాం కదా సార్, 95% లైఫ్, 5% లైఫ్, అది మాట్లాడుకొని మీ యొక్క డ్రీమ్ ఏదో మరి చెప్పారు కదా సార్, ఆ డ్రీమ్ని ఇది నాకు అచీవ్ చేయాలన్నారు కదా, ఇది ఎలా అయినా అచీవ్ చేయాలి అన్నారు కదా ఆ డ్రీమ్ని. అందుకే ఈ అవకాశాన్ని చూపించాను. అవతలి వ్యక్తికి ఒక నిమిషము రివైజ్ చేయాలి. ఎందుకంటే ముందు మాట్లాడింది, ఎందుకంటే మైండ్ మర్చిపోతుంది కాబట్టి రివైజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను ఎందుకు చేయాలని ఒక విషయం అర్థం చేసుకోకపోతే, ఆ మోటివేషన్ చేయకపోతే ఈ బిజినెస్ చేయాలని మానసికంగా అతను ప్రిపేరు అవ్వరు. కానీ ఎప్పుడైతే మనం మోటివేషన్ చేస్తామో అతను మానసికంగా ఈ బిజినెస్ చేయాలని ఒక ప్రిపేర్ అవుతారన్నమాట. మరి డెసిషన్ ఎలా అడగాలి? డెసిషన్ అడగడానికి ఇంకో నియమం ఉంది. మనం డెసిషన్ అడగాలి, అంతేగాని మన డెసిషన్ వాళ్ళ మీద రుద్దకూడదు. చాలామంది తప్పు చేస్తారు, సార్ చేసేస్తారు, సార్ మొదలు పెట్టేస్తారు, అది ఇది అని. ఎందుకంటే మనిషి మెంటాలిటీ ఏంటంటే అతనికి విపరీత బుద్ధి ఉంటుంది. మనం అటు చూడొద్దు అంటే అటే చూస్తానంటాడు, ఎందుకు చూడకూడదు అని అటే చూస్తాడు. అది ఇది తినకూడదు అని మనకు తెలుసు, కానీ అదే తినాలని మన మనసు కనిపిస్తుంది. ఇది మన స్వభావము, ఇది మన మనస్తత్వము. సార్ మీరు చెయ్యండి అంటే లేదు, నాకు చెయ్యాలని లేదు, నేను చెయ్యను, నన్ను కన్విన్స్ చేస్తున్నాడు ఇతను, జాయిన్ చేయించాలనుకుంటున్నాడు, నేను జాయిన్ అవ్వను అని విపరీత డైరెక్షన్లో ఉంటాడు. అందుకే నిర్ణయము అతననే తీసుకోనివ్వాలి. మనం సార్ చేస్తారు అని అతని నిర్ణయం మనం చెబితే, బలవంతంగా మనం అతను చేస్తారని చెబితే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు చెయ్యరు, మళ్ళీ మన ఫోన్ కూడా ఎత్తరు. కానీ వాళ్ళంతట వాళ్ళు నిర్ణయం తీసుకునేటట్లు మనం చేస్తే, వాళ్ళంతట వాళ్ళు డెసిషన్ తీసుకునేటట్లు చేస్తే వాళ్ళు మనతో జాయిన్ అవుతారు. మరి డెసిషన్ని ఎలా అడగాలి? అవతల వాళ్ళకి 2 ఆప్షన్స్ని చెప్పాలి. చూడండి సార్, ఇది మీ డ్రీమ్, మీ డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి నేను ఒక అవకాశాన్ని చూపించాను. నేను ఆ అవకాశాన్ని 10 మందికి చూపించినప్పుడు 4 జాయిన్ అవుతారు, 6 జాయినింగ్ అవ్వరు. 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవకాశాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళిపోతారు, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వాళ్ళకి లాస్ ఏం లేదు. మిగిలిన 6 నిర్ణయం తీసుకోలేకపోతారు. వాళ్ళు తిరిగి వాళ్ళ పాత జీవితంలోనే ప్రయాణిస్తారు. మీరు చెప్పండి సార్, ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తారు? ఎస్ అని ఒక కొత్త అద్భుతమైన కళలు పండించుకునే జీవితాన్ని మొదలు పెడతారా? నో అని పాత జీవితంలో గత 10, 15, 20 సంవత్సరాల నుంచి ఏదైతే కష్టపడుతున్నారో కళలు పండట్లేదు, మళ్ళీ అదే జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతారా? మీరే చెప్పండి సార్ అని అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగండి. అప్పుడు మన ప్రాస్పెక్ట్ ఏమంటాడు? ఒక తెలివైన వ్యక్తి ఎస్ అని చెప్తారు సార్, ఎస్ అని చెప్పి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి తన కళలను పండించుకుంటారు సార్ అని అంటారు. అవును మన ప్రాస్పెక్ట్. అయితే సార్ మీరేమంటారు? మీ నిర్ణయం ఏమిటి? ఎస్సా లేదా నోవా చెప్పండి సార్ అని ఇలా టెక్నికల్గా అడగాలి. అయినప్పటికీ మన ప్రాస్పెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతే అతను ఏదైతే డెసిషన్ని ఇంకొక విధంగా కూడా మనం అడగవచ్చు. సార్ చూడండి, ఈ ప్రపంచంలో ఎంతమంది సక్సెస్లో ఉన్నారు, ఎంతమంది అన్సక్సెస్లో ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వ్యత్యాసం ఉంది సార్. సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్ కాని వాళ్ళు ఇద్దరూ కష్టపడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మధ్య ఒక వ్యత్యాసము, ఒక తేడా ఉంది సార్.
ఒక క్వాలిటీ అనేది ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. ఆ తేడా అనేది ఆ క్వాలిటీ ఏంటంటే, ఆ తేడా ఏమిటంటే డిసిషన్ పవర్. సక్సెస్ వ్యక్తి అతని ముందుకు ఒక అవకాశం వస్తే ఆలోచించి వెంటనే తన నిర్ణయం తీసుకుంటారు. ఈ క్వాలిటీయే అతనిని సక్సెస్ఫుల్గా చేసేస్తుంది, సక్సెస్ఫుల్గా నిల్చోబెడుతుంది. ఈ అన్సక్సెస్ఫుల్ వ్యక్తులు తమ జీవితంలోని నిర్ణయాలు తను స్వయంగా తీసుకోలేకపోతారు. ఎవరైతే తన స్వయంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారో వాళ్ళ యొక్క నిర్ణయం ఎవరు తీసుకుంటారండి? ప్రపంచం తీసుకుంటుంది, వేరే వాళ్ళు తీసుకుంటారు. ఎప్పుడైతే వేరే వాళ్ళు వాళ్ళ జీవిత నిర్ణయం తీసుకుంటారో వీళ్ళ జీవితంలో వీళ్ళ ఆధీనంలో ఉండదు, వీళ్ళ ఆధీనంలో ఉండదు, వాళ్ళందరి కంట్రోల్లో ఉంటుంది ఇతని జీవితం. ఈ క్వాలిటీయే వాళ్ళని అన్సక్సెస్ఫుల్గా చేసేస్తుంది. నిర్ణయము అన్న ఈ క్వాలిటీయే మనలను సక్సెస్ లేదా అన్సక్సెస్ఫుల్గా నిలిచోబెడుతుంది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు 2 కేటగిరీల గురించి మాట్లాడాము, సక్సెస్ కేటగిరీ అండ్ అన్సక్సెస్ కేటగిరీ గురించి. మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళే మీదే చాలా విశ్వాసం ఉంటుంది. ఆ కేటగిరీలోనా? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం, విశ్వాసం ఉండదు. అలాంటి విశ్వాసం లేని అన్సక్సెస్ఫుల్ కేటగిరీలోనా అని అడిగినప్పుడు మన ప్రాస్పెక్ట్ ఏమంటారు? లేదు, నా మీద నాకు చాలా విశ్వాసం ఉంది, నా నిర్ణయం నేనే తీసుకుంటాను అంటారు. ఎవరైతే నిర్ణయం తీసుకోలేకపోతున్నారో వాళ్ళతో మీరు ఇలా టెక్నికల్గా మాట్లాడితే, ఇలా ఫాలో అప్ చేస్తే ఎమర్జెన్సీ క్రియేట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాస్పెక్ట్కి అనిపించాలి ఈ బిజినెస్ని ఇప్పుడే మొదలు పెట్టాలి, లేదా నేను లాస్ అయిపోతాను అని. అలాంటి ఎమర్జెన్సీని మనం క్రియేట్ చేసి మాట్లాడాలి. నేను ఎంత లేట్ చేస్తే అంత నష్టపోతాను అని అతనికి అనిపించే విధంగా మన యొక్క కన్వర్జేషన్ ఉండాలి. అది ఎప్పుడు మన ప్రాస్పెక్ట్కి అనిపిస్తుందంటే మన స్పీడ్ని బట్టి, మనం ఈ బిజినెస్ని ఎలా మొదలుపెట్టాము, ఎందుకు మొదలుపెట్టాము, ఏం పొందాలని స్టార్ట్ చేశాము అన్నది అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పడం మొదలు పెడితే, చెప్పగలిస్తే అప్పుడు అతనికి అర్థమవుతుంది మీరు ఎప్పుడు మొదలుపెట్టారు. మొదలు పెట్టకపోతే మీరు అనుకున్న అచీవ్మెంట్ కూడా లేట్ అయిపోతుంది. సార్ మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం లేట్ చేస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో అచీవ్మెంటు అది లేట్ అయిపోతుంది అన్న విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇక్కడ వాళ్ళకి కొంచెం నమ్మకాన్ని కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక మోరల్ సపోర్ట్ గురించి చూస్తూ ఉంటాడు. ఒక మోరల్ సపోర్ట్ గురించి ప్రతి వ్యక్తి చూస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్, మనం బట్టలు కొనడానికి వెళ్ళాము, అక్కడ ఒక సేల్స్ మ్యాన్తోనే మనం అడుగుతాం, సార్ మంచివేనా ఇవి, క్వాలిటీ బాగుంటుందా, మంచిగా ఇవి మండుతాయా అని ఆ సేల్స్ మ్యాన్నే మనం అడుగుతాం. ఆ సేల్స్ మ్యాన్ ఏమంటాడండి? సార్ జబర్దస్త్ క్వాలిటీ సార్, మీరు తీసుకువెళ్ళండి సార్, మంచిగా ఉంటాయి సార్ అని అంటాడు. అంతేగాని ఈ బట్టలు మంచివి కావు సార్, అంత క్వాలిటీ కావు సార్ అని అతను ఎప్పుడైనా అంటాడా? అలా అనడని మనకు కూడా తెలుసు. అయినా ఆ సేల్స్ మ్యాన్ నోట్ నుంచి వినాలి అని మనం ఒక సపోర్ట్ గురించి అలా అడుగుతామన్నమాట. నేను తీసింది మంచిదే, నా సెలక్షన్ మంచిదే, ఆ సేల్స్ మ్యాన్ కూడా మంచిదే అని అనాలని మన మైండ్ సెట్ చూడండి ఎలా ఉంటుందో. చూడండి, ఆడవాళ్ళు కూరగాయలు కొనడానికి వెళ్తారు, ఆ అమ్మే వ్యక్తిని అడుగుతాడు, బాబు ఈ దుంపలు మంచివేనా, తాజాగా ఉంటాయా, ఫ్రెష్వేనా, పుచ్చిలో లేవు కదా, ఇవి చాలా అప్పుడే అతనేమంటాడు, అతను అమ్మ ఇవి చాలా మంచిగా ఉంటాయమ్మా, తీయగా ఉంటాయమ్మా, చాలా మంచి దుంపలమ్మా. అంతేగాని అమ్మే వ్యక్తి లేదమ్మా ఈ దుంపలు వద్దు, మంచిగా ఉండవు, చప్పగా ఉంటాయి అంటాడా? చాలా తీయగా ఉంటాయమ్మా, తీసుకెళ్ళండి అని అంటారు. అంతేగాని ఇవి బాగోవు అని అనరు. మనకీ తెలుసు అతను అలా చెప్పరని. అయినా ఎందుకు అడుగుతున్నామంటే మన మనసుకి మన మానసిక సపోర్ట్ కావాలి. అందుకే ఆ సపోర్టు కొంచెం మోరల్ సపోర్ట్గా మన కస్టమర్కి మనం ఇవ్వాలి, అలా మాట్లాడాలి.
మనకు కూడా ఎవరు ఏదో సందర్భంలో, ఎన్నో సందర్భాల్లో మనకి కూడా ఎవరో ఒకరు ఏదో ఈ బిజినెస్ కానీ లేదంటే వేరే కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు కానీ మనకి మోరల్ సపోర్ట్ చెప్పే ఉంటారు. బయట నుంచి ఎవరో మన ఫ్రెండ్, అమ్మో, నాన్న ఎవరో అనే ఉంటారు, అరే బెంగపడొద్దు, అలా ఆలోచించొద్దు, భయపడొద్దు, మనం కలిసి పనిచేద్దాం అని అనే ఉంటారు కదా. దీనినే కన్వెన్షన్ అనరు, మోరల్ సపోర్ట్ అంటారు. ఈ మోరల్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మనము ఎమర్జెన్సీని క్రియేట్ చేయలేకపోతున్నాము. ఈ మోరల్ సపోర్ట్ వలన ఆన్ ది స్పాట్ జాయినింగ్ చేయించగలుస్తాము. ఈ విధంగా మోరల్ సపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది, నమ్మకాన్ని ఇవ్వవలసి ఉంటుంది, పని చేయడానికి కూడా నమ్మకాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళని వదిలివద్దు, ఆ కమిట్మెంట్ని మనం నిల్చోబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 4 పాయింట్లు మైండ్లో పెట్టుకొని మన పనిలో ఆచరించగలిస్తే 10 మందిలో 8 మందిని జాయినింగ్ చేయించవచ్చు, ఎమర్జెన్సీని క్రియేట్ చేయించవచ్చు. మనం క్లోజింగ్ రేట్ ఏదైతే ఉందో అది జబర్దస్త్గా పెంచేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మనం మాస్టరీ అయిపోవచ్చు. మాస్టరీ అయిపోతే మనల్ని సక్సెస్ కాకుండా ఎవ్వరూ ఆపలేరండి. మీకు ఈ విషయాలు, ఇందులో చెప్పిన టెక్నిక్ నచ్చితే మీరు ఖచ్చితంగా మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. వారు సక్సెస్ అవ్వాలని ఒక మంచి మనస్సుతో మీరు కోరుకోండి. సో మీరు కూడా ఈ టెక్నిక్స్ అన్నీ ఉపయోగించుకొని మీరెంతో ముందుకు వెళ్ళి మీ కళలను పండించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. యువర్స్ టైగర్ వెంకటేష్.